ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టీడీపీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్. ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్, వివేక్లతో పాటు తాను కూడా పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాము టీఆర్ఎస్ లో చేరడం వల్ల ఇటు వ్యక్తిగతంగా అటు అధికార పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్న మాగంటి గోపీనాథ్తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మరోసారి అధికార పార్టీ ఆపరేషన్ ఆకాశకు తెరదీపింది. ఇప్పటికే చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ఇక చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఏసీబీ కేసులో మరోసారి టీడీపీ ఎమ్మెల్యే పేరు బయటకు వచ్చింది. అసలు ఈ టైంలో ఆయన పేరు ఎందుకు వచ్చింది? అదేవిధంగా వలసకు సంబంధించి కూడా ఆయన పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ రెండు అంశాలకు సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు ఏం చెప్తారో అడుగుతున్నాం. సార్, ఓటుకు కోట్లు కేసు సంబంధించి చాలా రోజులుగా స్తబ్దుగా ఉంది. నిన్న ఒక లీక్ వచ్చింది, మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలు అందులో మీ ప్రమేయం అని ఉంది? మాది ప్రమేయం ముందు నుంచి కూడా నాకు సంబంధం లేదు. వీళ్ళన్నీ అందరిని పిలిచారు, మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. ఒకవేళ మాది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడే నాకు నోటీస్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే చర్య తీసుకునేవాళ్ళు. దాంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి నా జోలికి రాలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా నేను మీ మీడియా ద్వారానే నాకు తెలుస్తుంది ఏది ఇట్లా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ నాకు ఇప్పుడు దాకా నోటీస్ రాలేదు, ఏం లేదు. 100% నాకేం సంబంధం లేదు. ఉంటే డెఫినెట్గా నాకు నోటీస్ ఇస్తారు, చేస్తారని చెప్పి నేను అనుకుంటాను. సో నిజంగా డబ్బులకు సంబంధించి మీ ప్రమేయం ఉందా? డబ్బుల సంబంధం ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. వీరయ్య గారిని అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి గారిని చేశారు, వీళ్ళందరినీ చేశారు. నిజంగా అసలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి తెలుసు కూడా. నేను అనుకుంటా ఇది మీడియా సృష్టి అనే అనుకుంటున్నాను నేను. ఇది గవర్నమెంట్ కూడా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అయినట్లయితే నాకు తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళు తెలిస్తే ప్రొసీజర్ ప్రకారం మాకు నోటీస్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే మీ పార్టీ తరఫున ఇది కూడా ఒకటి వలసల్లో ప్రోత్సాహంలో భాగంగా ఆయనను ఆ విధంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని కూడా జరుగుతుంది, లేదంటే మీరు కూడా పార్టీ మారుతున్నారని జరుగుతుంది. రెండింటికి సంబంధించి ఏం చెప్తాను? మాది తెలుగుదేశం పార్టీ, ముందు నుంచి ఉన్నాం పార్టీలో. ఇట్లాంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొన్నాం 83 నుంచి, కొత్త ఏం కాదు. మేము ముందు నుంచి చెప్తున్నాం. ఏమాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి కావాల్సిన మెజార్టీ వచ్చింది, బ్రహ్మాండమైన ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. నేను అనుకుంటే వాళ్ళకి ఇంకా అవసరం లేదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఇంకా వాళ్ళకి పనేంటి, ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. అంటే తెలుగుదేశం బలంగా గ్రేటర్లో బలంగా ఉంది అని చెప్పే మీ తెలుగుదేశం సంబంధించి గ్రేటర్ అధ్యక్షునిగా మీరున్నారు. మరి ఇంకా మీ కార్యకర్తలు ఉంటారుగా, ఆ విధంగా మీరు వస్తే బలం ఉంటుందేమని అలాంటి సంప్రదింపులు జరిగాయి. మీరు దాదాపుగా ఇంకా చేరుతున్నారని కూడా జరుగుతుంది. సంప్రదింపులు అనేది ఎక్కడ జరగలేదు, నాతో ఎవరు మాట్లాడటం కూడా జరగలేదు. అవన్నీ అవాస్తవాలు. మేము పార్టీని ఎట్లా ప్రతిష్టపరచాలి, ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఫ్లోర్ లీడర్ చేశారు. ఇప్పుడు 3 గంటలకు మాకు మీటింగ్ కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉంది. మేము ఇట్లాగే పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము ఇప్పుడు పార్టీ అందరూ ఒకేసారి వెళ్దామని ఒకసారి మాట్లాడుకున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. మరి అలాంటిది ఏం లేదు? అట్లాంటిది ఏం లేదు. మేము ఎంతసేపు జనరల్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 4 ఎమ్మెల్యేలు, ఎంపీ మల్లారెడ్డి అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. జనరల్గా మాట్లాడుకుని ఏంటి మళ్ళీ మనం ఎట్లా ముందు తీసుకెళ్ళాలి పార్టీని అని చెప్పి చర్చించుకుంటాం తప్పితే వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరం కూర్చొని మాట్లాడుకోం కదా. అధికార పార్టీ నుండి ఆల్రెడీ వీళ్ళు చేరుతున్నారని వచ్చే లీకులు కానీ వస్తే అది వేరే ఒక కోణం అది. కానీ మీ పార్టీ నుండే మీరు ఉంటారని చెప్పకుండా కొంతమంది మీ దాంట్లో నుండే కొంతమంది ఇంకా మాగంటి గోపి వెళ్తాడు, అరికపూడి గాంధీ వెళ్తాడు అని వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూడాలి? దాన్ని మీరే చూడండి, వెయిట్ చేయండి, మీకే తెలుసు కదా ఎవరు వెళ్తారు ఉంటారు. కేవలం మైండ్ గేమ్గా భావిస్తున్నాం తప్ప మాకు పార్టీ విడాల్సినంత అవసరమైతే ఏం లేదంటూ మాగంటి గోపీనాథ్ ఏదైతే తెలంగాణ తెలుగుదేశం సంబంధించి గ్రేటర్ అధ్యక్షుడిగా ఉన్న మాగంటి గోపీనాథ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.